హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం రక్త ప్రసరణ వ్యవస్థ లాగే ఇంకో రకమైన ఇంపార్టెంట్ వ్యవస్థ ఏంటంటే లింపథిక్ సిస్టమ్. దీని గురించి క్లియర్గా చూద్దాం. అంటే ఏమిటి, అలాగే దాని విధులు ఏమిటి, ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా. శోషరస వ్యవస్థ లేదా లింపథిక్ సిస్టమ్ అంటే అసలు రక్తనాళాల్లో రక్తంతో పాటుగా వేరే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు ప్రవహిస్తూ ఉంటాయి రక్తనాళాల్లో. ఏంటో చూద్దాం. అసలు ఎడిమా కాంప్లెక్స్ అంటే తెలుసా మీకు? నైట్ టైం బస్సులో అలా ప్రయాణిస్తూ కాళ్ళు కదపకుండా ఉంచారనుకోండి, కాళ్ళు అనేవి వాచిపోతాయి. పెద్దవారిలో ఎక్కువగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే మనం ఎడిమా అంటారు. ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. ఎడిమా కాంప్లెక్స్ అంటే కాళ్ళు కదపకుండా ఉంచినప్పుడు తిమ్మిరెక్కుతుంది కదా, తిమ్మిరెక్కేసి కాళ్ళు వాచిపోయినట్టుగా అయిపోతాయి. దాన్నే మనం ఎడిమా అంటారు. నీరు చేరుతుంది అనమాట అక్కడ. దాన్నే శోషరసం అని కూడా అంటాం. చూద్దాం. హృదయ స్పందన తెలుసు కదా మనకి. కర్ణికలు, జఠరికలు సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. దాన్నే మనం హృదయ స్పందన అంటాం, లబ్డబ్. అయితే హృదయ స్పందన వల్ల కర్ణికల నుంచి జఠరికలు, జఠరికల నుంచి రక్తనాళాలు, రక్తనాళాల నుంచి రక్తకేశ నాళికలకు, అక్కడ నుంచి టిష్యూస్కి బ్లడ్ అనేది సరఫరా అవుతుంది, రవాణా అవుతుంది. అలాగే అంటే ఆరికిల్స్, వెంట్రికిల్స్, అలాగే అంటే కర్ణికలు, జఠరికలు, ఆరికిల్స్, వెంట్రికల్స్, తర్వాత బ్లడ్ వెజల్స్, తర్వాత క్యాపిల్లారిస్ నుంచి టిష్యూకి రక్తం అనేది చేరుతుంది. టిష్యూ నుంచి ప్రతి సింగిల్ సెల్కి బ్లడ్ అనేది చేరుతుంది అనమాట. బ్లడ్తో పాటు ఇంకో రకం చేరుతుంది, అది చూద్దాం. బ్లడ్తో పాటు పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం అనేది రక్తకేశ నాళికల ద్వారా కణజాలాల్లోనికి చేరుతుంది. ఆ టిష్యూలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్నే, బ్లడ్ కాదు, రక్తంలో ఉన్న ద్రవ భాగాన్నే కణజాల ద్రవం లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఇంపార్టెంట్. సిరిక అంటే చూద్దాం. కణజాలాల్లో ఉన్న కణజాల ద్రవం మరలా రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేరాలి. అలాగే బ్లడ్ చూడండి, మళ్ళీ సిరల ద్వారా హార్ట్ని చేరుతుంది, సిరా వ్యవస్థ ద్వారా. అలాగే కణజాల ద్రవంలోని కొంత భాగాన్ని సిరిక అనే అతి చిన్న సిరలు, వెన్యూల్స్ లోనికి చేరి అక్కడి నుండి సిరల ద్వారా గుండెని చేరుతుంది. కణజాల ద్రవంలో ఉండే కొంత భాగం సిరిక, చిన్న పార్ట్స్ అన్నమాట. సిరిక అనే అతి చిన్న సిరల ద్వారా, వెన్యూల్స్ ద్వారా, సిరల ద్వారా మళ్ళీ గుండెని చేరుతుంది అన్నమాట కణజాల ద్రవం. మిగిలిన ద్రవం, ఇంకా ద్రవం ఉండిపోద్ది. సిరికా ద్వారా కొంత చేరుతుంది గుండెని, ఇంకా ద్రవం ఉండిపోద్ది. అది శోషరసం ద్వారా ఈ కణజాల ద్రవం అనేది సిరా వ్యవస్థలోనికి కలపబడుద్ది అనమాట. శోషరసం అనేది అందుకు ఉపయోగపడుద్ది. టిష్యూ ఫ్లూయిడ్ని సిరా వ్యవస్థతో కలుపుద్ది అనమాట. శోషరస వ్యవస్థ సంధాన పదార్థంగా ఉపయోగపడుతుంది. అంటే కణజాలాలకు, బ్లడ్కి మధ్య ప్రధానమైన సంధాన పదార్థంగా, బ్రిడ్జ్ లాగా ఈ శోషరసం అనేది, లింపథిక్ ఫ్లూయిడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు, సెల్స్కి అందించడానికి, అలాగే సెల్స్ నుండి వేస్ట్ మెటీరియల్స్ని సేకరించి బ్లడ్లో కలిపేయడానికి కూడా ఈ శోషరసం అనేది ఇంపార్టెంట్ విధి ఫంక్షన్. నెక్స్ట్, సిరా వ్యవస్థకు సమాంతరమైన ఈ వ్యవస్థ, ఈ శోషరస వ్యవస్థ అనేది సిరా వ్యవస్థకు సమాంతరమైన వ్యవస్థ. కణజాలాల నుండి సేకరించిన కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోనికి కలిపేస్తే అది హార్ట్కి చేరిపోద్ది. నెక్స్ట్, ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. బ్లడ్ అనేది ఘన, ద్రవ పదార్థాలతో కలిసిన మిశ్రమ పదార్థం. అయితే ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం అన్నమాట. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని, పైకి తేరిన ద్రవాన్ని ఏమంటామంటే నీరులాగా, దెబ్బ తగిలిందనుకోండి పైన గడ్డ కట్టిన తర్వాత నీరులా చేరదు కదా, దాన్నే మనం సీరం అంటాం. అస్థి కండరాల సంకోచం వలన సిరలపైన, శోషరస నాళాలపైన ఒత్తిడి పెరిగి, ప్రెజర్ పెరిగి రక్తం అలాగే శోషరసం గుండె వైపుకు నెట్టబడుతుంది. అంటే అస్థి కండరాలు అంటే తెలుసు కదా మనకి. ఎముకల పైన ఉండే కండరాలు సంకోచించడం వలన శోషరస నాళాలపైన ప్రెజర్ పెరిగి బ్లడ్ అలాగే లింపథిక్ ఫ్లూయిడ్ గుండె వైపుకి నెట్టబడతాయి. సిరల్లోనూ అలాగే శోషరస నాళాలను కూడా కవాటాలు ఉండవట, వాల్వ్స్ ఉండవట. వాల్వ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అన్నాం? బ్లడ్ ఒకే వైపుగా ప్రసరించడానికి ఉపయోగపడతాయి. సిరల్లో ఉండే వాల్వ్స్ బ్లడ్ని వెనకకు రాకుండా హార్ట్ వైపుకి వెళ్ళేలాగా చేస్తాయి, కింద నుండి పైకి వెళ్ళేలాగా. ఓకే. అలాగే శోషరస వ్యవస్థలో కూడా కవాటాలు ఉండడం వల్ల వెనుకకు రాకుండా శోషరసం అలాగే సిరా వ్యవస్థలో ఉండే బ్లడ్ కూడా హార్ట్ని చేరుతుందనమాట. ఓకేనా. ఇదండి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్మీడియట్లో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. దీని గురించి ఇంకా డిఎస్సికి చదివేటప్పుడు ఇంకా క్లారిటీగా ఇంటర్మీడియట్లో చూద్దాం. ఓకేనా. క్లారిటీ కదా. ఇలా చూస్తూ ఉండండి, ప్రతి టాపిక్ క్లియర్గా చెప్తాను మీకు. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.